లక్ష్మి ఆ, విహారి వల్ల ఇంట్లో నుండి బయటికి వస్తూ ఉంటే అప్పుడే విహారి అక్కడ తాగి పడిపోయి ఉంటాడు. ఇంకా దాంతో లక్ష్మి విహారిని చూస్తూ చాలా బాధపడుతూ తన చేతిలో ఉన్న సిగరెట్ని కింద పడేసి, విహారి గారు నన్ను క్షమించండి అంటూ ఇంకా అలా విహారి దగ్గర నిలబడి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అలా మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటే వెనక్కి తిరిగేసరికి కనకం కనకం అని విహారి మాట్లాడుతూ ఉంటాడు తనలో తాను. ఎందుకు ఇలా చేసావు కనకం అని అంటూ ఉంటాడు. నన్ను క్షమించండి విహారి గారు అనుకుంటూ లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత విహారికి దుప్పటి కప్పుదామని ఒక దుప్పటి తీసుకొచ్చి విహారికి కప్పేసి వెళ్తూ ఉంటే విహారి చెయ్యి తన పొట్ట మీద పెట్టుకొని, మీ నాన్న స్పర్శ ఇదే నాన్న, నేను మళ్ళీ ఇంటికి వస్తానో లేదో తెలియదు, నిన్ను ఇంటికి మీ నాన్నకి ఎప్పుడు చేరుస్తానో నాకే తెలియదు, ఇదే మీ నాన్న స్పర్శ అని చూపించి చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అలా అక్కడ నుంచి వెళ్తూ ఉంటే అప్పుడే పండు సడన్గా లేచి చూస్తాడు. లక్ష్మమ్మ అని అంటూ ఉంటే లక్ష్మి పండు చూసేశాడే అని అనుకుంటూ చాలా కంగారు పడుతూ ఉంటుంది. లక్ష్మమ్మ ఆగమ్మ లక్ష్మమ్మ అంటూ లేచి వస్తూ ఉంటే సడన్గా అక్కడ ఉన్న సోఫా తగులుకొని కింద పడిపోతాడు. అప్పుడే లక్ష్మి అక్కడ నుంచి పరిగెత్తుకొని పారిపోతుంది. ఇంకా వెంటనే పండు లైట్స్ ఆన్ చేసి లక్ష్మమ్మ లక్ష్మమ్మ అని పిలుస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చి పండుని అడుగుతూ ఉంటారు ఏం జరిగింది అని అంటూ. లక్ష్మమ్మ ఇంట్లోకి వచ్చారమ్మా అని చెప్పడంతో, లక్ష్మి రావడం ఏంట్రా, పిచ్చి పట్టిందా ఏమైనా అని అందరూ చుట్టూ చూస్తూ ఉంటారు. లేదు బాబు లక్ష్మమ్మ వచ్చింది నేను చూశాను అని చారుకేశకి పండు చెప్తూ ఉంటే ఇంకా ఒక్కసారిగా పద్మాక్షి అక్కడికి వచ్చి పండు చెంప పగలగొట్టి, పిచ్చిగాని లేసిందరా నీకు, ఆ లక్ష్మి భజన ఇన్ని రోజులు లక్ష్మి పీడ విరగడైపోయింది అంటే లక్ష్మి లక్ష్మి అని అర్ధరాత్రి అందరూ భజన చేస్తున్నారు అని కొట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా యమున ఏంట్రా పండు ఇదంతా అని అంటూ ఉంటే, నిజంగా నేను చూశానమ్మా లక్ష్మమ్మ వచ్చింది అని పండు చెప్పడంతో, సరే పండు నువ్వు వెళ్ళి పడుకో అని యమున చెప్తుంది. ఇంకా పండు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఉదయం అయిన తర్వాత లక్ష్మి ఇంట్లో నుండి బయటికి వస్తుంది. ఫోన్ పట్టుకొని బ్లూటూత్ పట్టుకొని వస్తుంది. అప్పుడే అంబిక ఎవరికో ఫోన్ చేస్తున్నట్టుగా లక్ష్మికి సిగ్నల్ రావడంతో బ్లూటూత్ చెవిలో పెట్టుకొని వింటూ ఉంటుంది. సుభాష్ మనం వి ఆర్గానిక్స్కి సంబంధించిన దాన్ని ప్రాసెస్ తొందరగా చేసేయాలి, రేపటి వరకే ఈరోజు ఎలాగైనా వాళ్ళు ఇన్వెస్టర్స్ కొనేలాగా చేసేయని చెప్పడంతో, అదేంటి ఇంత 1 డేలో ఎలా చేస్తారు, వాళ్ళకి 1 మంత్ టైం ఇచ్చాం కదా అని అంటూ ఉంటే, అదంతా నాకు తెలియదు ఈరోజు అవ్వాల్సిందే అని అంబిక చెప్తుంది. అదేంటి అంబిక ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, ఏం జరిగింది అసలు అని అంటూ ఉంటే, ఇలా జరిగింది అని తన అద్దం మీద నువ్వు అనుకున్నవేవి జరగనివ్వను అంబిక అని రాసి ఉన్నదంతా సుభాష్కి చెప్తూ ఉంటుంది. అంటే అది రాసింది లక్ష్మి అని అంటున్నావా అంటే, అవును సుభాష్ రాత్రి పండుగాడు చూశాడని చెప్పాడు అని జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది. అంబిక అలా ఉదయాన్నే బయటికి వస్తూ ఉంటే అంబిక రూమ్ దగ్గర ఉన్న మిర్రర్ మీద నువ్వు అనుకున్నవేవి జరగనివ్వను అంబిక అని రాసి ఉన్నది చూసి అంబిక టెన్షన్ పడుతూ, లక్ష్మి మళ్ళీ ఇది ఆపేలాగా ఉంది అనుకొని ఇన్వెస్టర్స్ని ముందే కొనేలాగా చేయమని సుభాష్కి చెప్పి ఉంటుంది. అదంతా విన్నా లక్ష్మి ఓ అవునా అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇన్వెస్టర్స్ని ఒక ప్లేస్కి రమ్మని అంబిక వాళ్ళు కలుస్తారు, సుభాష్ అంబిక. ఇంకా అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే విహారీ పిఏ అంతా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటారు. సుభాష్ అంబిక ఇన్వెస్టర్ ఇంకా అతని పిఏ అందరూ వచ్చి అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. అదేంటి మేడం ఇంత సడన్గా మాకు 1 మంత్ టైం ఇచ్చారు కదా ఇప్పటికిప్పుడు అంటే ఎలా అని ఆ ఇన్వెస్టర్ అడుగుతూ ఉంటాడు. పార్థసారథి అడుగుతూ ఉంటే, లేదు మీ ఇష్టం, మీకు నచ్చితే మీరు తీసుకోండి, లేదంటే మేము వేరే పార్టీ కూడా రెడీగా ఉన్నారు, మాకు మాత్రం 1 డేలో ఇది ఫినిష్ అయిపోవాలి అని చెప్పడంతో, సరే మేడం అగ్రిమెంట్ మీద సైన్ చేయండి ఇంకా మేమే తీసుకుంటామని అతను చెప్పి అగ్రిమెంట్ మీద సైన్ చేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ పార్థసారథి పిఏ, ఏంటి సార్ 140 కోట్లు పెట్టి ఇప్పుడు ఇది కొనడం అవసరమా అని అంటూ ఉంటే, మనం వి ఆర్గానిక్స్ అనేవి చాలా ఫేమస్లా ఉన్నాయి ఆర్గానిక్ పంటలని, మనం ఇందులో నాన్ ఆర్గానిక్ కలిపి కూడా లాభాలు పట్టొచ్చు, అందుకే అలా ప్లాన్ చేస్తే నేను ఇదంతా చేస్తున్నాను అని అతను చెప్పిన విషయం మొత్తం విహారీ పిఏ రికార్డ్ చేసుకుని ఉంటాడు. ఇంకా అలా వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత పిఏ ఇంటికి వచ్చి విహారీని కలుద్దామని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే పండు ఎదురొస్తాడు. సార్ ఏంటి సార్ ఇలా వచ్చారు అంటే, విహారీ గారిని కలవాలి అని పిఏ చెప్పడంతో, ఓ అవునా సార్ పైన ఉన్నాడు బాబు, ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు వెళ్ళి కలవండి బాబు అని చెప్పడంతో ఇంకా పిఏ మూర్తి పైకి వెళ్తాడు. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అంబిక విహారీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా వి ఆర్గానిక్కి వేరే కంపెనీ వాళ్ళతో టైఅప్ అవుతున్నాను, దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేయాలి అని ఏదేదో చెప్తూ పాజిటివ్గా విహారీకి చెప్తూ ఉంటుంది. ఇదంతా వింటున్న మూర్తి ఇంకేం మాట్లాడకుండా అక్కడ నుంచి కిందకి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే చారుకేశ ఎదురుపడతాడు. ఏంటి మూర్తి గారు మీరు ఇలా వచ్చారు అని అడగడంతో ఇంకా మూర్తి మొత్తం జరిగిన విషయం చెప్తూ ఉంటాడు. నేను అలా వెళ్ళి మాట్లాడదాం అనుకునేసరికి
అంబిక మేడమే అక్కడ ఉన్నారు. ఇంక నేనేం మాట్లాడలేకపోయాను. సార్ ఇలా ఉంటే కష్టం సార్. సార్‌ని కొంచెం పట్టించుకోమని చెప్పండి అని చెప్తూ ఉంటే, ఇంకా అంబిక కూడా ఎదురవుతుంది. ఏంటి మూర్తి గారు ఇలా వచ్చారు అని అంటూ ఉంటే, ఒకసారి సార్‌ని కలిసి వెళ్దామని వచ్చానమ్మా అని అంటే, చూసావా? అంటే చూశాను మేడం అని చెప్పడంతో, సరే వెళ్ళు ఇంకా అని అంబిక మూర్తి విహార్‌ని కలవకుండా పంపించేస్తుంది. ఇంకా అలా మూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లక్ష్మి వాళ్ళ ఫోన్ మాటలన్నీ వింటూ ఉంటే, అప్పుడే పెద్దవిడ వచ్చి అన్నం పెట్టి తినమ్మా అని చెప్పడంతో, సరే అని లక్ష్మి తింటూ ఉంటుంది. ఫోన్ లాక్కొని నువ్వు తిను, ఫస్ట్ తిన్న తర్వాత ఫోన్లో నువ్వేమైనా చేసుకుంటూలే అని చెప్పడంతో, సరే అని లక్ష్మి గబగబా తింటూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ మాటలన్నీ వింటుంది. ఇంకా లక్ష్మి ఏం చేయాలి ఇప్పుడు, విహారీ గారి కంపెనీని నేను ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా నైట్ అయిన తర్వాత ల్యాప్టాప్ కావాలి నాకు అనుకుని పక్కన ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి, పల్లవి అని ల్యాప్టాప్ కావాలి, ఇవ్వవా ఇవాళ ఒక్క రోజుకి అంటే, సరే అక్క తీసుకో అని ఇస్తుంది. ఇంకా తను లక్ష్మి ల్యాప్టాప్లో చెక్ చేస్తూ ఉంటుంది. వి ఆర్గానిక్స్ అమ్మకుండా లీగల్గా ఏమైనా చేయొచ్చా అని వాళ్ళ కంపెనీ రూల్స్ ప్రకారం ఏమైనా ఉన్నాయా అని చూసి ఏదో చెక్ చేసి చేస్తుంది. అమ్మయ్య ఇప్పటికైతే నేను కాపాడాను, రేపు డైరెక్ట్గా వెళ్ళి వి ఆర్గానిక్స్ వాళ్ళ చేతికి వెళ్ళకుండా ఆ రైతుల్ని కాపాడాలి అని అనుకుంటూ ఉంటుంది.